రాణి నువ్వు కూడా రా టిఫిన్ చేద్దు. పెట్టమ్మా వస్తాను. రాణి రామ్మా టిఫిన్ చేద్దాం. మ్, అన్నయ్య అదే కీసు బైకు బండి కీసమ్మా. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఏమా ఈ నెల బస్ పాస్ తీసుకోలేదా? తీసుకున్నాను, కానీ బస్సులో వెళ్తే లేట్ అయిపోతుంది. ఈరోజు ఎగ్జామ్ ఉంది. దింపేస్తానమ్మా. వస్తానమ్మా. సరేరా. అమ్మా నేను అన్నయ్యతో వెళ్తాను. పరీక్ష బాగా రాయి. అలాగేనమ్మా. సరే. రాణి పుస్తకం ముయ్. పుస్తకం ముయ్యమ్మా. మ్, అరే రాణి కొంచెం ఉంటే పడేదాన్ని తెలుసా? అయినా బైక్ మీద కూడా పుస్తకం చదవాలా? నేనేం పడిన కానీ నువ్వు డ్రైవ్ చేయి. అమ్మ రాణి రోడ్డు బాలేదమ్మా, ఎత్తు పల్లాలుగా ఉంది, పైగా గతుకులు కూడా ఉన్నాయి. నా మాటని పుస్తకం ముయ్. మూసాను చాలా. అది అన్నయ్య ఏంటమ్మా? ఆ, మన ఇంట్లో అందరికీ అర్చన బాగా నచ్చింది. నేను వాసు కూడా తన్ని వదిలిలాగానే చూస్తున్నావు. ఆ అమ్మకు కూడా బాగా నచ్చింది, కానీ నువ్వు ఒక్కడివే వద్దు అంటున్నావు. నేను వద్దని చెప్పాను. అనవసరంగా అబద్ధం చెప్పమంటున్నారు, అందుకే అలా చెప్పాను. చిన్న అబద్ధమే కదా, చెప్పొచ్చు కదన్నయ్య. ఏంటమ్మా చిన్న అబద్ధమా? అయినా పెళ్ళంటే మాటలనుకుంటున్నావా? ఒక్క అబద్ధం చెప్పడం వల్ల పెళ్ళైన తర్వాత చాలా గొడవలు అవుతాయమ్మా. అయినా వాళ్ళు చెప్పమంది మామూలు అబద్ధం కాదు, నా వృత్తినే మార్చి చెప్పమంటున్నారు. నేను అలా చెప్తే నా మెకానిక్ వృత్తికే ద్రోహం చేసినట్టు అవుతుందమ్మా. అయితే నిజంగా నీకు అమ్మాయి అక్కర్లేదా? వద్దమ్మా. మరి ఇప్పుడెందుకు అబద్ధం చెప్తున్నావు? నేనేం అబద్ధం చెప్పాను? నువ్వు అమ్మాయి మీద చాలా ఆశలు పెట్టుకున్నావు, పైగా అడిగితే అదేం లేదు అంటున్నావు. ఏ రాణి ఏంటా మాటలు? నేనెప్పుడు అమ్మాయి మీద ఆశలు పెట్టుకున్నాను? అబద్ధం చెప్పకన్నయ్యా, నేను ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాను. మనం బయలుదేరే లోపు ఆ అమ్మాయి ఫోటో కనీసం 50 సార్లన్నా చూసుంటావు. అన్నయ్య, ఆశపడిన అమ్మాయి కోసం ఒక అబద్ధం ఆడటం తప్పేం కాదు. అయినా మనమేమన్నా అబద్ధం ఆడుతున్నావా? వాళ్లే ఆడమంటున్నారు, ఇక సమస్య ఉంది. రాణి ఆశపడిన అమ్మాయి విషయంలో నిజాయితీగా ఉండాలి. ఇలా అబద్ధాలు చెప్పడం చాలా తప్పు. ఇవాళ మనం చెప్పిన అబద్ధాలే రేపొద్దున మనల్ని నిలదీసేలా చేస్తాయి. అయినా నువ్వు చిన్నపిల్లవి, నీకెందుకు పెద్ద పెద్ద మాటలు? బుద్ధిగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకో, అర్థమైందా? అర్థమైంది, నువ్వు చూసి డ్రైవ్ చేయి. ఆ? అన్నయ్య అన్నయ్య, ఒకసారి బైక్ ఆపు. ఎందుకమ్మా? ఒకసారి గుడికెళ్ళొద్దాం. అది కాదు రాణి, ఎగ్జామ్కి టైం అవుతుంది కదా, వెళ్దాం పద. ఇంకా అరగంట టైం ఉందన్నయ్య, ఈలోగా వెళ్ళొచ్చేద్దాం. సర్లే దిగు. ఇదిగో పాప, ఇట్రండమ్మా, బొట్టు పెట్టించుకుందరు కానీ రండి. ఏంటమ్మా ఆగావు? వదినా అన్నయ్య అటు చూడు. ఫోటోలో చూసామే ఆ వదిన. ఏమా అప్పుడే వదిలే అంటున్నావు? ఏమో నాకు తెలీదు, మొదటిసారి ఆమెను ఫోటోలో చూడగానే వదిన అనాలనిపించింది, అన్నాను. అన్నయ్య, వాళ్ళక్కడ జాకెట్ ముక్కలు పంచుతున్నారు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నీకు కావాలంటే నేను కొనిస్తాను, రా.
అమ్మా ఉమ్, ఇంకో తాంబూలం ఉండిపోయిందమ్మా. అవునమ్మా అర్చన. పాపా ఇట్రామ్మా. ననేనా నిన్నే వచ్చి తాంబూలం తీసుకెళ్దు గాని రామ్మా. ఉండన్నయ్యా. అమ్మ రాణి, మీరు చాలా అందంగా ఉన్నారండి. అవును, ఎందుకిలా జాకెట్ ముక్కలు పంచుతున్నారో తెలుసుకోవచ్చా? మా అమ్మాయికి త్వరగా పెళ్ళవ్వాలని ఇదో మొక్కమ్మా. ఓ ఓ, తొందరలోనే మీకు మంచి వరుడితో పెళ్లి జరుగుతుంది. అమ్మ రాణి, ఆ, టైం మొత్తం తొందరగా రామా. మా అన్నయ్య పిలుస్తున్నారు, వస్తానండి. మంచిదమ్మా. తీసుకున్నావు కదమ్మా, వెంటనే వచ్చేయచ్చుగా. వాళ్ళతో మాటలేంటి? పద. చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్నా పెద్దవాడలా మాట్లాడింది కదూ. అవునమ్మా. సరే, నువ్వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా అమ్మా. సరే. అమ్మా తీర్థం తీసుకోండి. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. అమ్మా మీ గోత్రం పేరు చెప్పండి. కౌంటింగ్ చేసా. ఇది 3వ శుక్రవారం. అలాగా. మొదటి శుక్రవారం పెద్దమ్మ గుడిలో దీపారాధన చేయించాను. ఆహా. 2వ శుక్రవారం రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అంగప్రదక్షిణలు చేయించాను. ఆ. ఇది 3వ శుక్రవారం కన్నె ముత్తేదువులకు రవికిల గుడ్డలు పంచిపెట్టిస్తున్నాను. ఇలా ప్రతి శుక్రవారం ఏదో గుడికెళ్ళి మొక్కులు తీర్చుకుంటున్నాం. అలాగాక. ఆ అమ్మవారి ఎప్పుడు కరుణిస్తుందో ఏమో. హ్మ్. ఏం రాణి, ఉమ్? పరీక్షలు బాగా రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని కోరుకున్నావా? లేదు, నీకు త్వరగా పెళ్లి కావాలని కోరుకున్నాను. మొద్దు, అబ్బా, నీ చదువు గురించి కోరుకోమంటే నా గురించి కోరుకున్నావేంటి? రెండూ కలిపే కోరుకున్నాను, కానీ ఈ మాత్రానికే కొట్టాలా? నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందా? మ్. నేను మెల్లగానే కొట్టాను. పద. సంబంధాలు వస్తున్నాయి కానీ ఇంకా ఏవీ కుదరటం లేదు. అయ్యో అర్చన, అన్నయ్య పట్టుకో. అయ్యో అదేంటి అలా పడిపోయింది? ఏమండి, ఏమండి, ఏమండి? అయ్యో అర్చన, ఏమైంది? అర్చన. అయ్యో పాపం. అమ్మా కాస్త నీళ్ళు తీసుకురా పోమ్మా. అమ్మాయికి అలా పడిపోయింది. అర్చన, 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 నా బిడ్డ పడిపోయిందండి. ఏమైందో అర్చన, ఏంటో. కళ్ళు తెరుతలే, నీళ్లు చల్లమ్మా. అర్చన, అర్చన, అర్చన. ఏమైందమ్మా, ఏం జరిగింది? పొద్దున్నుంచి కటిక ఉపవాసం ఉందండి. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కళ్ళు తిరిగి పడిపోయింది. అలాగా, ముందు అమ్మాయిని నీళ్ళలోకి తీసుకెళ్ళండి. హా. కొంచెం ఉపచారాలు చేసి తినడానికి ఏదైనా ఇవ్వండి అమ్మా. అలాగేనండి. అర్చన, అర్చన, కళ్ళు తెరు తల్లి. అర్చన, అర్చన, కాసిన మంచినీళ్ళు తాగమ్మా. తాగు. ఒట్టి అమాయకురాలు. మంచి వరుడు దొరకాలని ఏవేవో మొక్కులు మొక్కి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. ఆ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళవుతుందో ఏమో. అంతా ఆ భగవంతుడి దయ. ఆయనే కరుణించాలి. కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. నాకొద్దమ్మా. ప్రదక్షిణలు పూర్తయ్యే వరకు నేనేం తాగను. ఇంత కటిక ఉపవాసం చేసి ఏంటమ్మా లాభం? కాసిన మంచినీళ్ళు తాగు, శక్తి అమ్మా వస్తుంది. నాకొద్దమ్మా. శరీరం సహకరించినప్పుడు కాసిన మంచినీళ్ళు తాగినా పర్వాలేదమ్మా. నీ మనసేమిటి అమ్మవారికి తెలీదా? కాసిన నీళ్లు తాగమ్మా. మా మంచిదానివి కదూ. ఇందా. అమ్మ రాణి,
రామ్మ వెళ్దాం. పాపం అన్నయ్య. ఎగ్జామ్కి టైం అవుతోంది, వెళ్దాం పద. రామ్మ అర్చన, అలా నీడలో కూర్చుందాం. లే. పద. ఏమిటే నువ్వు చెప్పేది? గోపి అబద్ధం చెప్పనంటున్నాడా? ఏంటోనమ్మా, నాకంతా అయోమయంగా ఉంది. ఆ గోపిగాడు ఒక ఫ్రాడు, అమ్మాయిల పిచ్చోడనే కదా అర్చన అతనికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావ్? ఇప్పుడేమో అతను అబద్ధం చెప్పనంటున్నాడు. అంత మంచివాడికి ఎలాగమ్మా అర్చనిచ్చి పెళ్లి చేసేది? దానివల్ల మనకేంటి లాభం? చచ్చా, కుటుంబంలో అందరూ దుర్మార్గులైనప్పుడు అతను మాత్రమే మంచివాడెందుకవుతాడు? అవును, ఆ గోప్యం ఏమంటోంది? ఆవిడికి పెళ్లి జరగడం ఇష్టమే, కాని ఆ గోపిని కన్విన్స్ చేయడమే కష్టంగా ఉందంటోంది. ఒకవేళ అతనికి అర్చన నచ్చలేదేమో? అదేం లేదమ్మా, అర్చన అతనికి బాగా నచ్చింది. మరి అతనెందుకు అబద్ధం చెప్తున్నట్టు? నిజంగా మంచివాడు కాబట్టే అబద్ధం చెప్పడానికి ఇష్టపడటం లేదమ్మా. చచ్చా, నాకెందుకు అలా అనిపించట్లేదు. అతనికి మరో ఆలోచన ఏదైనా ఉందనుకుంటా. మరో ఆలోచనంటే? ఇలా మంచివాడిగా నటిస్తే కట్నం కాస్త ఎక్కువగా గుంజొచ్చని అతని ఆలోచన కావచ్చు. అతని తల్లి కూడా సపోర్ట్ చేస్తుందేమో అనిపిస్తోంది. అలా అంటావా? అవును జయంతి. డబ్బన్నా నగలన్నా ఆశపడని మనుషులెవరుంటారు చెప్పు? అది సరే, గోపి వాళ్ళమ్మ మనస్తత్వం ఎలాంటిది? ఆవిడ నెంబర్ 1 స్వార్థపరురాలమ్మా. 5 కాసుల గొలుసిస్తాను, నీ మొగుణ్ణేదైనా చేస్తావా అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఏదో ఒకటి చేసేస్తుంది. మరింకే, ఆవిడ చెప్తే వినే రకమే కదా గోపి? అలాంటివాడే అనుకుంటాను, కాని ఈ విషయంలో వాళ్ళమ్మ చెప్పినా వింటాడని నేననుకోవడం లేదు. కాస్త గట్టిగా చెప్తే వింటాడు. గట్టిగా చెప్పడం అంటే? అతనలా బెట్టు చేస్తున్నప్పుడు మనం కూడా అతని రూట్లోకే వెళ్ళి అతన్ని మన దారిలోకి తెచ్చుకోవాలి. ఎలాగమ్మా? నాకేం అర్థం కావట్లేదు. నువ్వెంటనే గోపి ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. ఆ తర్వాత అతను ఓకే అంటాడో లేదో చూద్దాం. అసలు నువ్వేం చేస్తావంటే, ఏమంటావ్? సరే. లోపలికి రావచ్చా అండి? అరరే, మీరా? రండమ్మా, రండి. ఏంటమ్మా ఇది? ఇది మనిల్లు, నన్నడిగి లోపలికి రావాలా? కూర్చోమ్మా. పర్వాలేదండి. గోపి ఏమన్నారు? అబద్ధం చెప్పడానికి ఒప్పుకున్నారా లేదా? లేదమ్మా, తను అబద్ధం చెప్పనన్నాడు. అలా అన్నారా? అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేదు అన్నాడు. అమ్మాయి ఫోటో చూసారా? చూశాడమ్మా. వాడికి అమ్మాయి నచ్చింది, కానీ అబద్ధం మాత్రం చెప్పనన్నాడు. ఇంకేంటి పిన్ని, అమ్మాయి నచ్చింది కదా, మీరే ఎలాగోలా నచ్చచెప్పి చూడండి. మనమేమీ మోసం చేసి పెళ్లి చేయడం లేదు పిన్ని. మన అర్చనకు ఓ మంచి జీవితం ఇద్దామనే కదా. మంచి మనసుతో ఇదో పుణ్యకార్యం అనుకునే ఈ పని చేయమని చెప్పండి పిన్ని. అర్చనకి పెళ్లి జరగకపోతే మీలాంటి మంచి సంబంధం అర్చనకి జీవితంలో దొరకదు పిన్ని. జీవితాంతం మా అర్చన పెళ్లి కాకుండానే ఉండిపోవాలి. మీ అబ్బాయికి ఒక గొప్ప సహాయం చేయమని అడుగుతున్నామని మీరే చెప్పండి పిన్ని. పెళ్లి విషయంలో అబద్ధవాడినా తప్పులేదని పోతనంతటి వారే చెప్పారని మీరే మీ అబ్బాయితో నచ్చచెప్పండి పిన్ని. ఇంత చెప్పినా మీ అబ్బాయి ఒప్పుకోకపోతే మా అర్చన అదృష్టం ఇంతేనని అనుకుంటాం. అంతకంటే ఏం చేయగలం? అన్నట్టు మీ అమ్మాయి రాణి కనిపించట్లేదు?
కాలేజీకి వెళ్ళిందమ్మా. ఏమ్మా? ఏం లేదండి, మీ అమ్మాయికో గిఫ్ట్ తీసుకొచ్చాను. తీసుకోండి. ఈ గొలుసు రాణికివ్వండి. ఇది మా అమ్మాయి రాణికా? అవునమ్మా, రాణి బంగారం లాంటి అమ్మాయి. అందుకే ఈ బంగారం గొలుసు గిఫ్ట్గా ఇస్తున్నాను. తీసుకోండి. పెళ్లి కావాల్సిన అమ్మాయి పిన్ని. నేను మొన్నొచ్చినప్పుడు బోసిమెడతో కనిపించింది. అందుకే ఈ బంగారం గొలుసు ఇప్పుడు వస్తూ వస్తూ తీసుకొచ్చాను. ఎందుకమ్మా ఇవన్నీ? మొహమాట పడొద్దు పిన్ని. కాలేజ్కెళ్లే పిల్ల పూసల గొలుసులు అవి ఇవి వేసుకుంటే ఏం బావుంటుంది? ఆ, ఎలాగైనా ఈ పెళ్లి కుదరాలనే ఉద్దేశంతో మాత్రం దీన్ని తీసుకురాలేదు. అది వేరు ఇది వేరు. ఒక అక్క తన చెల్లెలకి తీసుకొచ్చింది అనుకోండి. తీసుకోండి పిన్ని. నీది చాలా పెద్ద మనసమ్మా. అయ్యయ్యో, నాది పెద్ద మనసేంటండి. మా అర్చనైతే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఒంటిమీదున్న బంగారం మొత్తం ఇచ్చేస్తుందండి. ఆ? అవునండి, అంత జాలిగుండె మా అర్చనది. అర్చన మీ ఇంటి కోడలైందనుకోండి, తనకున్న నగలన్నీ తల నుంచి పాదాల దాకా అన్నీ మీ రాణికి అలంకరించి తెగ ముచ్చట పడిపోతుందనుకోండి.